బంగారంలాగా మెరుస్తుంది. వీళ్ళంతా నా రైతు సోదరులు. వీళ్ళు పండించిన పంట బంగారంలాగా మెరుస్తూ ఉంది. ఈ పంట విత్తనం తొడిగినాక పంట పైరు పోసుకున్న తర్వాత ఆ తర్వాత మన చేతికి వచ్చేటప్పటికి వీళ్ళు పడ్డ కష్టం ఎవరు చెప్పలేనంత కష్టం. ఎప్పుడు పంట ధాన్యం పండిద్దా, కోస్తానా, మిల్లుకు తీసుకెళ్తానా, ఆ తర్వాత డబ్బులు వస్తాయా, వచ్చినాక పెట్టినటువంటి ఖర్చుని తీసేసుకొని నా కుటుంబానికి ఇంత దాచుకొని ఉంటావా అని ప్రతి రైతు ఆశిస్తాడు. వీళ్ళ ఒంటి మీద సరైన బట్టలు ఉన్నాయా, పూర్తిగా తిండి తిన్నటువంటి పరిస్థితులు ఉన్నాయా, వాళ్ళు హాయిగా ఆనందంగా ఉన్నారా? ఒకవైపు వడగాలు వస్తూ ఉంది, మరొకవైపు సాయంకాలం అయితే వర్షం పడుతుందా అన్న భయం కలుగుతూ ఉంది. ఆ బిక్కుమంటూ వీళ్ళ ప్రాణాలు ఉంటున్నాయి. నేను ఒక రైతుని. నేను ఈరోజు ప్రభుత్వాన్ని ఒకటి అడుగుతున్నా, అది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, నేను రిప్రజెంట్ చేసే తెలుగుదేశం కావచ్చు, ఎవరు ఉన్నా మనము అనేక సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నాం. కానీ అవి కాదు కావాల్సింది. రైతులందరికీ వాళ్ళ ఊరిలోనే ఒక గోడౌన్ ఏర్పరిచి ఎంతమంది రైతులు ఉన్నారో తెలుసుకొని వాళ్ళ వివరాలు సేకరించి వాళ్ళకి అద్దెకే, వాళ్ళేం ఊరినే తీసుకోరు. రైతులకున్నంత అభిమానం ఎవరికి ఉండదు. ఉచితంగా అన్నం పెట్టినా ఎవరు వద్దంటారు. అలాంటి రైతుల కోసం వాళ్ళకి ఉచితంగా గోడౌన్లు కట్టి అద్దెకిచ్చి మంచి రేటు వచ్చినప్పుడు వాళ్ళు అమ్ముకునే పరిస్థితిని ప్రభుత్వం ఎందుకు కల్పించలేదు? వేల కోట్ల రూపాయలని సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నాం. అనేక రకాల కోట్ల రూపాయలని అప్పు తెచ్చి మరి కేంద్రం నుంచి అప్పు, వరల్డ్ బ్యాంకు నుంచి అప్పు, ప్రపంచంలో అన్ని పక్క నుంచి అప్పు తెస్తున్నాం. తెచ్చి మనం ఎవరిని బాగు చేస్తున్నాం? అన్నం పెట్టే రైతుని ఆదుకొని మనం, వాళ్ళకి సరైన బట్టలు ఇవ్వలేనటువంటి మనం డొక్కాడితే కానీ మాకు ఉండదు అని చెప్పుకొని వాళ్ళంతా కూడా అహో రామచంద్రాన్ని బతుకుతుంటే వాళ్ళ దీన పరిస్థితుల గురించి ప్రభుత్వం పట్టించుకుంటే ఈ భారతదేశం స్వర్ణ భారత్గా మారింది. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం స్వర్ణ తెలంగాణగా మారింది. కానీ ఇవాళ నిజమే, నాలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి మాట్లాడితే ఈ పిచ్చి దానికి ఏం పర్లేదు, రోడ్డు మీద పోతా వచ్చి కూర్చొని మాట్లాడుతుంది అంటారు. అది కాదు. అన్నం పెట్టే రైతు గురించి ఆలోచిద్దాం, రైతుల కష్టాల గురించి ఆలోచిద్దాం. ఇంత ఎండకి, ఇంత వడగాలికి ఏసీ కార్ నుంచి నేను దిగాను, కానీ వాళ్ళంతా కూడా ఈ వేప చెట్టు కింద కూర్చొని తాగటానికి నీళ్లు లేక క్యాన్లో నీళ్లు పట్టుకొని మళ్ళీ అవి అయిపోతే 2 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయారు. కనీసం ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ కూడా లేవు. వడగాలి నుంచి పడిపోతే వీళ్ళకి దిక్కు కూడా లేదు. ఇదే మన దేశంలో పరిస్థితి, ఇదే మన రాష్ట్రంలో పరిస్థితి. సిగ్గేస్తుంది నిజంగానే. అన్నపూర్ణలుగా ఉండాల్సినటువంటి వీళ్ళ దీనగాథల్ని పట్టించుకొని ఈ ప్రభుత్వాలకి నిజమే మాలో ఐక్యమత్యం లేదు. రైతుల్లో ఐక్యమత్యం అనుకుంటే, గిట్టుబాటు ధర వరకు వాళ్ళు ఎదురు చూడాలి అనుకుంటే, వాళ్ళకి విక్రయం కాగల మిగులు ఉండాలి అంటే వాళ్ళకి గోడౌన్లు కావాలి, టార్పాలు కావాలి, వాళ్ళకి వసతి సౌకర్యాలు కావాలి. ఆలోచించండి ప్రభుత్వాన్ని. రేవంత్ రెడ్డి గారిని అదే అడుగుతున్నాను నేను, అదే మోడీ గారిని ప్రశ్నిస్తూ ఉన్నా. అదే రోజు కేటీఆర్ గారు ఎన్నో మాటలు మాట్లాడుతున్నారే, హరీష్ రావు మాట్లాడుతున్నారే. రండి, ఒక్క గంటేడు కూర్చోండి, ఈ వడగాల్లో మీరు ఉండండి, వాళ్ళు అమ్ముడు పోయేడు చూడండి, అప్పుడు తెలిసింది ఈ వడగాలు ఎట్లుందో మనకి. ఒకవైపున సాయంకాలం అయితే మబ్బు పట్టిద్ది. మబ్బు పట్టినప్పుడు ఒక వర్షం పడిద్దేమో, పిడుగులు పడుతున్నాయి అని అంటున్నాం. ఆ వర్షం పడుతున్న గుండెలన్నీ బిక్కుమంటా ఉంటాయి. ఏ పిల్లయి ఏమవుతామో, ఇంటికి చేరుకుంటామో లేదో, పండించిన పంటతో వచ్చే డబ్బు మా చేతికి వచ్చిద్దో లేదనే ఆలోచనతో కుంగిపోతున్నా ఈ రైతు సోదరుల గురించి ఆలోచిస్తుంది. నిజం.